భారతదేశం కాకుండా ఇతర దేశాల్లో ఎవరైతే మన భారతీయులు అక్కడ జైళ్లలో బందీలుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడిప్పుడే విముక్తి దొరుకుతుంది. దాదాపుగా 2014 నుంచి స్టిల్ ఇప్పటి వరకు 10,000 మంది యువకులు ఎవరైతే ఇతర దేశాల్లో, అక్కడ అరబ్ దేశాల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఇతర దేశాల్లో బందీలుగా ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు క్షమాభిక్ష పెట్టి వదిలిపెడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ఖచ్చితంగా ఆ ఇతర దేశాలతోని దౌత్య సంబంధాలు పెట్టుకున్నటువంటి మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి గొప్ప అని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓన్లీ మన భారతదేశం పట్లనే కాకుండా ఇతర దేశాల అన్ని దేశాలకు కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలతోని మంచి సంబంధాలు పెట్టుకొని వాళ్ళతోని కలివిడిగా ఉండడం వల్ల ఇదంతా కూడా సాధ్యమైంది. అయితే మన దేశంలో, మన దగ్గర, మన ప్రాంతాల్లో జైళ్ళలో బందీలుగా ఉంటే ఖచ్చితంగా ఎవరో ఒకరితోని మాట్లాడుకొని మన తరపు ఒక న్యాయవాదిని పెట్టుకొని మాట్లాడుకొని వాళ్ళని విడిపించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ దేశం కాని దేశంలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఉండరు. చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం కూడా ఆయా దేశాల వాళ్ళే ఉంటారు. వాళ్ళ భాషలు కానీ వాళ్ళ చట్టాలు కానీ మనకేవి కూడా అర్థం కాదు. ముఖ్యంగా అరబ్ దేశాలు చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, చట్టాలు కావచ్చు, చాలా డిఫరెంట్గా ఉంటాయి. అయితే మన భారతదేశంలో ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడా కొన్ని రోజుల పాటు జైలు శిక్ష వేసి తర్వాత వాళ్ళని వదిలిపెడుతూ ఉంటారు. కానీ అక్కడ ఇతర దేశాల్లో మాత్రం అది ఆ విధంగా ఉండదు. ఏదైనా ఒక తప్పు చేశారంటే ఖచ్చితంగా వాళ్ళకు కఠినమైన శిక్షలు ఉంటాయి. మళ్ళీ వాళ్ళు అలాంటి తప్పు చేయాలనుకుంటే ఖచ్చితంగా వెన్నులో వణుకు పుట్టే విధంగా వాళ్ళు శిక్షలు వేస్తూ ఉంటారు. మరి మన భారతదేశంలో కూడా అలాంటి చట్టాలు రావాలని ఎప్పటి నుంచో కూడా చాలా మంది ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఒక అమ్మాయి మీద ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడితే వాళ్ళు నడి రోడ్డు మీద నిల్చోబెట్టి వాళ్ళని షూట్ చేయడం కానీ, ఉరి శిక్ష వేయడం కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి అంగాల్ని కట్ చేయడం కానీ ఇలాంటి ఘోరమైన శిక్షలు వేస్తూ ఉంటారు. కానీ మన భారతదేశంలో చూసుకుంటే అలాంటి శిక్షలు ఏవి కూడా ఉండవు. వాడిని తీసుకెళ్లి మంచిగా జైల్లో పెట్టి బుజ్జగించి వాడిని కొన్ని రోజుల తర్వాత బయటికి పంపుతూ ఉంటారు. సో ఇలాంటివి చూసినప్పుడు కదా ఇతర దేశాల చట్టాలు మన దేశాల్లో ఎందుకు లేవని చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు. సో ఇదంతా కూడా పక్కన పెడితే అండ్ రీసెంట్గా ఒక తండేల్ సినిమా వచ్చింది. సో అందులో చూసుకుంటే మత్స్యకారులు పాకిస్తాన్లో ఇరుక్కోవడం, అక్కడ అంటే వాళ్ళు బందీగా ఉండడం, వాళ్ళ నుంచి మళ్ళీ విముక్తి పొందడానికి కొన్ని సంవత్సరాలు పట్టడం. సో ఇలాంటి సందర్భాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. వాళ్ళు తెలిసి తెలియక అంటే రోడ్ల మార్గంలో చూసుకుంటే మన దేశానికి ఇతర దేశానికి ఒక సరిహద్దు అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ సముద్రంలో ఆ విధంగా కాదు. ఇది మన దేశమా వేరే దేశం అనేది ఎవరికి కూడా తెలియదు. కాబట్టి అంటే బై మిస్టేక్లో కూడా వాళ్ళ దేశం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని బందీలుగా ఉంచుతూ ఉంటారు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఎట్లాంటి ఈదురుగాళ్ళు కావచ్చు, లేకపోతే నీటిలో అలల వల్ల కూడా అంటే వాళ్ళకి తెలియకుండానే షిప్స్ అక్కడికి వేరే దేశానికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా బందీలుగా ఉంటూ ఉంటారు. సో ఇలాంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో అలాంటి వాళ్ళు ఎంతో మంది ఇతర దేశాల్లో బందీలుగా ఉన్నప్పటికీ ఇప్పుడు మన భారతదేశంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇతర దేశాలు, అరబ్ దేశాలు కావచ్చు, అంటే యుఎస్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఇతర దేశాలతోని సత్సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఆయన వెళ్ళినప్పుడు మంచిగా మాట్లాడడం కావచ్చు, వాళ్ళని ఇక్కడికి సాధారణంగా ఆహ్వానించడం కావచ్చు, వీటి వల్ల మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. కాబట్టి రీసెంట్ టైంలో చూసుకుంటే ఈ 10 ఏళ్ల సమయంలో అంటే 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 10,000కి ఎక్కువగానే యువకులందరూ కూడా అక్కడ ఇతర దేశాల్లో బందీగా ఉన్న వాళ్ళందరికీ కూడా విముక్తి లభించిందనమాట. అంటే ఇప్పుడు పవిత్రమైన ఒక రంజాన్ నెల కూడా, అంటే ఇదంతా కూడా పవిత్రమైన రంజాన్ మాసం కాబట్టి ఇలాంటి ఒక పండుగల సందర్భాల్లో కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎవరైతే మన భారతీయులు బందీగా ఉన్నారో అక్కడ వాళ్ళందరినీ కూడా క్షమాభిక్ష పెట్టి వదిలిపెడుతూ ఉంటారు. సో ఇదంతా కూడా ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వల్లనే సాధ్యమైందని చాలా మంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.